అంటే ఒక సంసారం సాగడానికి అందులో పూర్వం అయితే 10 మంది ఉండేవారు. ఇవాళ ఏ సంసారంలో 2 పిల్లల మించి లేరే. అంతెందుకు పని లేక మనిషి ఆశ, దురాశ. తోడుకోడలతో పోలిక, తోడునుడితో పోలిక, స్నేహితుడితో పోలిక, పక్కింటి వాడితో పోలిక. ఇంక సంపాదించకుండా ఏం చేస్తావు? ఈ పోలికలు మానుకుంటే, ఈ పోలికల చాలిక అనుకుంటే సుఖంగా ఉంటాం. మన సంసారం ఏదో మనవాడవకుండా వాళ్ళతో పోలిక ఎందుకండి? అందువల్ల చెడుతున్నాం మొత్తం అందరూ. ఈ సంపాదనల కారణంగా దుఃఖాలు పెరిగిపోయి చివరికి 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చేసరికి పిల్లలు బాగా ఎదిగి ఆ ఖర్చులన్నీ తగులుకుని వాళ్ళకి పెళ్లిళ్ళై మళ్ళీ కోడళ్లతోటి అల్లుళ్లతోటి అభిప్రాయ భేదాలు, కష్టాలు, విడాకులు, మావిడాకులు, నానా గొడవలు అనుభవిస్తూ అప్పుడు ఖచ్చితంగా పూజారి గారు కనపడగానే ఏమండి సోమవారం పూజ చేస్తే కష్టాలు పోతాయా అంటాడు. ఇప్పుడు పోకముందు కష్టాలు రాకముందు పూజారి గారిని అడుగుంటే గొప్ప ఉపాయం చెప్పాడు. అది అడగడం వచ్చాక అడుగుతాడు. ఆయన ఏం చేస్తాడు పాపం? ఆయన మాత్రం రావయ్యా 10 సోమవారాలు చేసుకో, శివుడు చుట్టూ 10 సార్లు తిరుగు, నా చుట్టూ కూడా 2 సార్లు తిరుగు అంటాడు. అసలు వీటన్నిటికీ మూలం ఎక్కడుంది? ఈ సంసారాన్ని నమ్ముకుని దీనికోసం సంపాదించి దీనికోసం మహాపాపాలన్నీ చేస్తున్నాం.